ఇప్పుడు శ్రావణి వస్తున్నారు. తను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు రెండోసారి ప్రెగ్నెన్సీ. తన ఎక్స్పీరియన్స్ చెప్తాను. గుడ్ మార్నింగ్ ఎవరీబడి. నా పేరు శ్రావణి. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ మామూలుగానే వచ్చింది, బాబు. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇక్కడికి వచ్చి చూపించుకున్నాను. 3 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. తర్వాతనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఓర్పు, సహనం కావాలి. బేబీ అంతేనా? మనం తొందర పెడితే రాదు. మేడం ఏం చెప్పినా అది చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. నమ్మకం అనేది ఒకటి ఉంచుకోవాలి, అప్పుడే మంచి బేబీ పుడుతుంది. నా ఫస్ట్ బేబీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంది, చాలా హెల్దీ. స్కూల్కి వెళ్తాను మేడం. ఇప్పుడు మీరు చెప్పిన 1 కాదు 2 కాదు, ఏదైనా కానీ చాలా నమ్మకంగా చేయాలి, అప్పుడే ఆ ప్రెగ్నెన్సీ వస్తుంది. నమ్మకం పెట్టాలి ఫస్ట్. నీకు ఆ ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా ఉండేది? ఎందుకంటే అబార్షన్ కూడా అయిపోయింది కదా. అప్పుడు నమ్మకం లేదు మేడం. ఫస్ట్ సెకండ్ టైం ఇంకేం పుడతారులే అని అనుకునేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వస్తే చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పిన మాటలు, మీ మోటివేషన్ అది చాలా నచ్చేది నాకు. ఆ హాస్పిటల్కి రావాలంటే ఒక సంతోషం, ఆ నమ్మకం అనేది మీ మాటల్లో నాకు ఇక్కడికి వచ్చింది. అప్పుడు నేను వదిలేసేస్తాను, వస్తుంది మేడం చెప్పింది, నాకు ఖచ్చితంగా వస్తుంది, నేను ఆరోగ్యవంతమైన బిడ్డని తీసుకుంటాను, తెలివైన బిడ్డని అని అనుకున్నా. అంతే. అట్లా అనుకున్న తర్వాత నీకు ఫస్ట్ కొంచెము దిగులు ఉండేది. తర్వాత వదిలేసేసాను, వస్తుంది మేడం చెప్పింది, ఇంకా దాని గురించి పట్టించుకోకూడదు అంతే. తర్వాత 8 వాక్ చేసేదాన్ని. తర్వాత 6 months లోపలే నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో అప్పుడు ఈ 6 months లో నీలో ఈ టెస్టులు అన్ని చేస్తుంటారు కదా. టెస్టులు అన్ని చేసినప్పుడు దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఏమైనా తెలిసినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? అంటే ఇక్కడ ఫస్ట్ నమ్మకం లేదు మేడం, నిజంగాను. ఇంకా ఏముంది, ఇంకా రాదు అని అనిపించేది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పారు, ఓర్పు సహనం ఉండాలి, ఏది చేసినా నమ్మకంతో చేయాలి. నీకు ఆరోగ్యవంతమైన బిడ్డ కావాలి, తెలివైన బిడ్డ కావాలి, అది చూసుకోవాలి నువ్వు ఫస్ట్. తొందర కాదు, బిడ్డలు అందరికీ పుడతారు, తెలివైన ఆరోగ్యవంతమైన బిడ్డలు కొందరికే పుడతారు. అది నేను ఎక్కువ నమ్మేదాన్ని. అవును, మీరు చెప్పిన డైటింగ్ అంతా ఫాలో అయ్యేదాన్ని. అట్లా చేసేటప్పుడు ఏం అనుకుని చేసేదాన్ని? పుడతారు, నాకు ఖచ్చితంగా పుడతారు. మెల్లమెల్లగా ఆలోచన అంతా పోయింది. ఓకే, చాలా ప్యూర్ అయ్యాను. ఫస్ట్ భలే భయం వేసేది, డేట్ వస్తుంది అంటే వచ్చేస్తుందేమో అని. తర్వాత అసలు వదిలేసేసాను. 6 months లోపల బాధపడేది లేదు, కన్సీవ్ అయిపోయాను. 6 months లోపల చాలా సంతోషం వచ్చింది. సో నీ సలహా ఏంటి? ఫస్ట్ మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఒకరు చెప్పిన మాటలు అస్సలు వినకూడదు, పక్కన వాళ్ళు అస్సలు వినకూడదు. వస్తుంది నాకు, వాళ్ళు చెప్పేది నా గురించి నాకు తెలుసు అనే ధైర్యం ఉండాలి ఫస్ట్ మనలో. మనమే డల్ అయిపోతే ఇంకా ఇదైపోతాం వేరే వాళ్ళ మాటలకి. మీకు ఇంట్లో గానీ ఎవరు సపోర్ట్ చేశారు? మా అత్తే ఎక్కువ సపోర్ట్ చేసేది. వస్తుంది, ఇప్పుడేముంది తొందర, చిన్న పిల్లలే కదా మీరు అని చెప్పేది. ఆ ధైర్యము మీరు ఎక్కువ ఇక్కడికి వస్తే, హాస్పిటల్కి వస్తే ఇంకా ఎక్కువ ధైర్యం అంతే. చాలా సంతోషం శ్రావణి, ఈసారి కూడా మంచి బిడ్డగా తీసుకుంటాను.